ఛానలుకి స్వాగతం. సింహరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీ గురించి మీకే తెలియని ఎన్నో రహస్యాలు ఈ వీడియోలో వివరించడం జరిగింది. కాబట్టి మీ గురించి మీకే తెలియని రహస్యాలను తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే సింహరాశి వారు మీ యొక్క జీవితంలో కనుక ఉన్నట్లయితే వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అయితే సింహరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క జీవితంలో జరిగే శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఇది జ్యోతిష్య చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు. కాబట్టి ఈ రాశి వారు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. రాజు ఎలాగైతే ఉంటాడో అటువంటి లక్షణాలే వీరి లోపల కూడా ఉంటాయి. సింహరాశినందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు. ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా వస్తాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని, ఆ సమస్యను పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు, చాకచక్యం, నేర్పరితనం ఈ సింహరాశివారిలో అధికంగా ఉంటాయి. ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది. అదే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిలో ఏదైతే ఉంటుందో అది వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారిగా బయటి వ్యక్తులకు కనిపిస్తారు. కానీ వీరు కఠినమైన స్వభావం కలవారు మాత్రం కాదు. సన్నిహితులు, సేవక వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు. వీరిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కానీ లక్ష్యపెట్టరు. వీరి అంచనాలు 100% నిజమవుతాయి. కానీ వైఫల్యం చెందిన 10% మాత్రం పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వల్ల ఈ సింహరాశివారు అధికంగా నష్టపోతారు. ఈ సింహరాశివారికి వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం తప్పదు. అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు కూడా జీవితంలో కొన్ని సందర్భాల్లో వీరికి ఎదురవుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో మాత్రం వీరు ప్రారంభంలోనే ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు. అలాగే ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను కూడా దూరం చేసుకుంటారు. అయితే వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో వీరిని అనారోగ్య సమస్యలు చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా తలనొప్పి వీరిని బాగా వేధించే అవకాశాలు ఉంటాయి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కీళ్ల నొప్పులు వీరిని అధికంగా వేధిస్తాయి. అయితే ఈ యొక్క సింహరాశివారు సంస్థల స్థాపన, అలాగే సంస్థల విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇటువంటి టార్గెట్స్ వీరికి అధికంగా ఉంటాయి. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన వీరికి జీవితంలో ఖచ్చితంగా మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురయ్యే పరిస్థితి కూడా వస్తుంది. సొంతవారు వదిలేసిన బాధ్యతలన్నీ కూడా వీరి తలపైన పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంతవారి వల్ల సమస్యలు కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం వీరు అస్సలు తట్టుకోలేకపోతారు. ఏ విషయంలో అయినా సరే వారి స్వయం నిర్ణయాధికారాన్ని మాత్రమే కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఎప్పుడూ కూడా ఆశపడుతూ ఉంటారు. ఏ పని అప్పగించినా కానీ చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా ఈ సింహరాశి వారికి బాగా తెలుసు. స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అలాగే అందరికంటే గొప్పగా జీవించాలి అన్న కుతూహలం వీరిలో అధికంగా ఉంటుంది.
ఎన్నడూ కూడా ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలో అయినా సరే నిరాశ చెందకుండా శ్రమ పడుతూ ఉంటారు. ఎప్పుడూ విజయ పదంలో నడవటానికే ఇష్టతను చూపిస్తూ ఉంటారు. కాని వీరి లోపల ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుంది. దీనివల్ల అనేక చిక్కులను కూడా వీరు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీరు అభిమానం, దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది. వీరికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. తమ కోపమే తమ శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. వీరి లోపల ఉన్నటువంటి ఒక చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు. అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టటం, న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ ఎప్పుడూ కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా కానీ క్షమించే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు. అలాగే మానవత్వంపై, మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం తొందరగా నమ్మేస్తూ ఉంటారు. జాలిపడే దృశ్యాలు కనిపిస్తే ఇతరుల కష్టాల్లో సహాయాన్ని అందిస్తూ ఉంటారు. దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేసే సందర్భాలు కూడా సింహరాశి వారి యొక్క జీవితంలో వారు ఎదుర్కోవలసి వస్తుంది. మోసం చేయటం, నమ్మించి నట్టేట ముంచటం, కపట ప్రేమ చూపించటం వీరి స్వభావం అస్సలు కానే కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి యొక్క గట్టి నమ్మకం. సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కాదు. కానీ సింహరాశివారు కీర్తి దాహం, ప్రచారకాంక్ష అను 2 విషయాలకు మాత్రం ఎప్పుడూ కూడా లొంగిపోతూ ఉంటారు. అతి డాంబికత్వం, ఇతరులతో తమను తాము పొగిడించుకోవాలి అన్న కోరిక వీరిలో అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు కనుక నిగ్రహించుకున్నట్లయితే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ముఖ్యంగా సింహరాశికి చెందిన పురుషులకి ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహం చేసుకుని ఆమెను చాలా ప్రేమగా చూసుకోవాలనే కోరిక ఉంటుంది. కాని వీరి కోరిక నెరవేరకపోవచ్చు. త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించనప్పుడు జీవిత సౌధం కూలిపోయినట్లుగా వీరు బాధపడే అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరిచే ఆకర్షించబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపం ఏర్పడే అవకాశం కూడా సింహరాశికి చెందిన పురుషుల జీవితంలో ఉంటుంది. ముఖ్యంగా సింహరాశికి చెందిన స్త్రీలు విద్యలో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో తీర్చిదిద్దటం అనేది, వారిని చదువులో తీర్చిదిద్దటం అనేది వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి. బాధల్లో ఉన్నవారిని రక్షించే వృత్తుల్లో, అటువంటి శాఖల్లో వీరు బాగా రాణిస్తారు. ఔషధాలు, రసాయన ద్రవ్యాలు, వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయటం వీరికి సరిపడే వృత్తులు. అంతేకాకుండా వాగ్ధాటి, ఉపన్యాసం, సాహిత్యం, శాస్త్ర బోధన, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన అన్ని వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు. మొత్తం మీద సింహరాశివారు ఉద్యోగాల కన్నా వ్యాపారాల్లో ఎక్కువగా రాణించే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శనిదశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మర్చిపోలేని సహాయాలు వీరికి చేస్తారు. వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం వారు చేసిన మేలు వీరికి గుర్తుంటుంది. అలాగే వీరు కృషితో మహోన్నత ఆశయ సాధన కూడా చేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి ఉద్దేశాలు మంచివే అయినా కానీ ఆచరణలో పెట్టడం అనేది కష్టం అని గుర్తించాల్సి ఉంటుంది. అలాగే వీరికి శివార్చన, ఆంజనేయ అర్చన మేలు చేస్తుంది. అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో వీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుణ్ణి ప్రతిరోజు ప్రార్థించండి. అలాగే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజ చేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఇంకా ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.